ఏలూరు జిల్లా దెందులూరులో వైసీపీ టీడీపీ మధ్య రోజురోజుకి పొలిటికల్ హీట్ పెరుగుతోంది. రాత్రి పెదవేగి మండలం విజయరాయిలో టీడీపీ వైసీపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. ఇరు వర్గాల్లోని పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వైసీపీ కార్యకర్తలను దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పరామర్శించారు. వైసీపీ కార్యకర్తలపై చింతమనేని వర్గం కావాలని దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. చింతమనేనికి బీఫామ్ ఇచ్చిన నాటి నుంచి దెందులూరు నియోజకవర్గంలో ప్రశాంతత కరువవుతోందని విమర్శించారు. ఓటమి భయంతో ప్రజల మద్దతు కరువై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. సంవత్సరాల పాటు ఎంతో ప్రశాంతంగా ఉన్నటువంటి దెందులూరు నియోజకవర్గం ఎప్పుడైతే ఒక దుర్మార్గుడైనటువంటి చింతమనేని ప్రభాకర్కి బీఫామ్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఈ రోజు నియోజకవర్గంలో ప్రతిరోజు కూడా ఎక్కడో చోట గొడవలు సృష్టించేటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఇతను ఓటమి భయం పట్టుకుని ఈరోజు ప్రజల మద్దతు లేక ఏ గ్రామానికి వెళ్ళినా కూడా సరైన ఆదరణ లేక చేస్తున్నటువంటి పనులు. ఈరోజు ప్రతిరోజు అనునిత్యము కూడా ఏదో ఒక ఘర్షణ వాతావరణం క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకువెళ్తూ ఉన్నావు దెందులూరుని అడుగుతూ ఉన్నా. మళ్ళీ నువ్వే డ్రామా ఆడి నువ్వే ఒక డైరెక్షన్లో తీసుకొచ్చి మా కుర్రోళ్ళని కొట్టించి మళ్ళీ నువ్వే యాక్టర్ లాగా వచ్చి రోడ్డు మీద కూర్చునేటువంటి ప్రవర్తన. నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి సంకేతాలు నీకు అంది. ఈరోజు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి